బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఏంటి? నిజంగా మనము నాతో దేవుడు ఉన్నాడు, నాతో నడుస్తున్నాడులే, నాతో వాగ్దానం ఇచ్చాడు కదా, ఇక ఆయన చూసుకుంటాడులే అని చెప్పి మన ఆలోచనతోటి, మన సొంత క్రియలతోటి మనం వెళ్ళిపోతే దేవుడు మాట్లాడడం మానేస్తాడు. జాగ్రత్తగా దేవుడి బిడ్డ. ఎందుకంటే ఒక్కసారి వాగ్దానం మనకి ఇచ్చిన తర్వాత దానిని పట్టుకొని విశ్వాసంతో మనము ఆయనను వెంబడించుకుంటూ ఆయన సన్నిధిలో నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప మధ్యలో మనం ఏ పని చేయటానికి వీల్లేదు. ఎందుకు అబ్రహాంతో దేవుడు 13 సంవత్సరాలు మాట్లాడలేదంటే, శారా చెప్పిన ఒక మాటను నమ్మి ఆగరుతో పిల్లల్ని కనటానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. లోకంలో ఎంతమంది ఎన్నో మాటలు మనకి చెప్తూ ఉండొచ్చు. ఇదిగో అక్కడికి వెళ్తే ఏమొచ్చిందయ్యా, మందిరానికి వెళ్తే ఏమొచ్చింది, ఇదిగో ప్రార్థనకి వెళ్తే ఏమొచ్చింది, ఆడికి వెళ్ళి బద్దాలు ముసుకేసుకొని కూర్చొని ఏదో 2 పాటలు పాడి రావటమే కదా అని అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. సర్వమును చేయగలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాం మనము. ఆ సన్నిధిలో ఉంటూ మనం ఏం చేయాలో తెలుసా? నిందారహితులుగా మనం ఏం చేయాలంట? నడుచుకోవాలి. నిందారహితులుగా నడుచుకోవాలి. ఈ మాటలనే అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అక్కడ ఒక మాటను సెలవిస్తాడు. ఇదిగో అబ్రహాము శారా మాట విని ఆ వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి కొంచెముగా పక్కన పెట్టడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? 13 సంవత్సరాలు ఎడబాటు వచ్చింది కదా. ఇదిగో మీలో ఏమైనాను కొంచెమైనాను ఉందేమో పరీక్షించుకోండి అంటాడు. అక్కడ ఇంకో మాట మాట్లాడతాడు. ఏంటో తెలుసా? ఇదిగో మిమ్మల్ని మీరు అతిశయపడొద్దు. మీరు చదువుదాం ఒకసారి ఆ మాటల్ని. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరగరా. చాలు ప్రియ దేవుడు. పౌలు అంటున్నాడు కదా, ఇదిగో మీలో మీరు అతిశయపడుట మంచిది కాదు మీకు. ఇదిగో మీలో మీరు అనుకుంటున్నారేమో, దేవుడు నాతోనే ఉన్నాడులే, దేవుడితో నేను నడుస్తున్నానులే, నేను ఆయనతో మాట్లాడుతున్నానులే, ఆయన నాతోనే ఉన్నాడు, సంచరిస్తున్నాడని మిమ్మల్ని మీరు ఏం చేసుకోవద్దు? అతిశయించుకోవద్దు. అది మంచిది కాదంట ప్రియ దేవుని బిడ్డారా. ఊహలతోనో భ్రమలతోనో బ్రతకటము, ఇదిగో ఊహించుకుంటూ దేవుడు ఉన్నాళ్లే, ఈరోజు వెళ్ళొచ్చాను కదా, ఉన్నాళ్లే అనుకొని అతిశయిస్తూ ఉండటము మంచిది కాదంట ప్రియ దేవుని బిడ్డారా. అక్కడ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా కూడా ఏం చేస్తుందంట? పులియ చేస్తుందంట. కొంచెము పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు కదా, కొంచెమే, ఈ కొంచెం చాలు. అబ్రహాము శారా మాట కొంచెం విన్నాడు. 13 సంవత్సరాలు ఎడబాటు వచ్చేసింది దేవునికి.